హాయ్ అండి. నిరంతర కష్టజీవి అయిన రైతన్నకు దేవుడిచ్చిన వరం ఏంటి అనే మోరల్ స్టోరీతో మీ ముందుకు వస్తూ ఉన్నానండి. అనగనగా ఒక గ్రామంలో సోంబాబు, రామలక్ష్మమ్మ అనే దంపతులు ఉన్నారు. వీరు వ్యవసాయం చేసుకుని బ్రతికేటటువంటి కుటుంబము, చిన్న కుటుంబము. వీరు వ్యవసాయం మీదే ఆధారపడి సంవత్సరం పొడుగునా కూడా జీవిస్తూ ఉంటారు. వీరికి 4 ఎకరాల పొలం ఉంది. అలాగే ఎద్దులు కూడా ఉన్నాయి. అలాగే గోవులు కూడా ఉన్నాయి. ఎడ్లు పొలం పనికి ఉపయోగించుకుంటూ ఉంటాడు సోంబాబు. గోవులు పాలు తీసుకొని వారికి సరిపడా ఉంచుకొని మిగతా పాలను ఊర్లో అమ్ముతాడు. ఈ విధంగానే కొనసాగుతూ ఉంటారు. అంతేకాకుండా ఒక్క నిమిషం కూడా ఏమాత్రము వృధా చేయకుండా కష్టపడుతూ ఉంటారు. వారి కష్టాన్ని నమ్ముకుని బ్రతికేటటువంటి కుటుంబము. వారు పొలము చుట్టూ కూడా గట్లు పైన కూరగాయల మొక్కలు, పాదులు పెట్టి వారు సొంతంగా పండించుకున్నటువంటి కూరగాయలనే వారింట్లో వాడుకుంటూ ఉంటారు. అంతేకాకుండా మిగిలిన కూరగాయలు డబ్బులకు అమ్ముకోకుండా ఊరిలో చాలామందికి కూడా సోంబాబు, రామలక్ష్మమ్మ పంచిపెడుతూ ఉంటారు. వీరికి ఆ ఊరిలో చాలా మంచి పేరు ఉంది. కానీ వీరి జీవితంలో ఒక వెలితి అలా ఉండిపోయింది. ఆ లోటు ఏమిటి అంటారా? మరి చాలా కాలమైంది వివాహం అయ్యి రామలక్ష్మమ్మకి, సోంబాబుకి. కానీ సంతానం లేదు. సంతానం లేకపోవడంతో వారు అప్పుడప్పుడు కూడా చాలా బాధపడుతూ ఉంటారు. దేవుడేంటి మనల్ని చిన్నచూపు చూస్తున్నాడు అని చాలా చింతిస్తూ ఉంటారు. అయితే ఒకరోజు మరి పొలంలో ఉండి పనిచేసుకుంటూ రామలక్ష్మమ్మ పుట్టింటి నుంచి వచ్చినటువంటి ఒక అమ్మాయి ఆ ఊరిలో ఉంది. అయితే ఆ పొలం గుండా వెళుతూ అంటుంది, రామలక్ష్మక్కయ్య, రామలక్ష్మక్కయ్య, రేపో ఎల్లుండో నాన్న మీ ఇంటికి వస్తానన్నాడు. ఈసారి మీరు పండక్కి రాలేదంట కదా, అందుకనే నేను ఎలాగా వస్తున్నాను కదా అని నన్ను కబురు చెప్పమ్మా కొంచెం మా రామలక్ష్మికి అని చెప్పాడు అని అంటే, సరే పద్మ, చాలా సంతోషం అని చెప్పింది. అప్పుడు సోంబాబు అడుగుతాడు, ఎవరి పద్మ అని అడిగితే, ఈ పద్మని మా పుట్టింటి దగ్గర ఇచ్చారు. పద్మది మనూరే, ఆ చివర ఉంటారు. అయితే మా ఊర్లో అబ్బాయిని వివాహం చేసుకుంది. నాకు పుట్టింటి విషయాలు చెప్తూ ఉంటుంది అప్పుడప్పుడు కూడా. పద్మ కూడా చాలా మంచి అమ్మాయి అండి అని అంటుంది. అలాగా రామలక్ష్మి, అయితే మీ నాన్న వస్తున్నాడు కదా, నీకు చాలా సంతోషంగా ఉంది. నాకు కూడా సంతోషమే. ఈసారి మనం పండక్కి వెళ్ళలేదు కదా, మామయ్య గారు అత్తయ్య గారు బాధపడతారేమో, అందుకనే నువ్వు చెప్పు, వీలు చూసుకుని మేము వస్తాము. ఇప్పుడు పనుల్లో చాలా బిజీగా ఉన్నాము, అందుకనే రాలేకపోయామని నువ్వే ఏదో సర్ది చెప్పేయి అంటే అప్పుడు రామలక్ష్మమ్మ అంటుంది, సరేలే మామ, నేను చెప్తాను కానీ నువ్వు ఆ విషయం గురించి ఏమీ చింతించొద్దు. మనం వెళ్ళకపోయినా మా అక్క, మా బావ, పిల్లలు కూడా వెళ్ళారు కదా, పోన్లే ఎవరో ఒకళ్ళు వెళ్ళారు. అసలు ఎవరు వెళ్ళకపోతే వాళ్ళు బాధపడుతూ కూర్చుని ఉండేవారు పండగ పూట. అక్క, బావ, పిల్లలు వెళ్ళారు కాబట్టి అంత ఇబ్బంది ఉండదులే, నాన్న చూడటానికి వస్తున్నారన్నమాట అని చెప్పేసి అంటే అప్పుడు సోంబాబు అంటాడు, రేపు మీ నాన్న వచ్చిన తర్వాత నువ్వు అయిలేవు ఈలేవు అని ఏమీ వెతుక్కోవద్దు. మరి బీరువాలో డబ్బులు ఉన్నాయి కదా, ఇంట్లోకి ఏం కావాలో అన్నీ కొనుక్కు తెచ్చుకుని మరి మీ నాన్నకి ఏం కావాలో అన్నీ వండిపెట్టు సంతోషంగా. అంతేకాని మామ ఏం చేయను, అది చేయనా, ఇది చేయనా అని నన్ను అడగొద్దు అని అంటుంది. సరే మామ, నువ్వు అన్నట్టే చేస్తాను అని చెప్తుంది రామలక్ష్మమ్మ. అయితే వీరింటికి వెళ్ళిన తర్వాత కొంతసేపు అయ్యేటప్పటికి రామలక్ష్మమ్మ వాళ్ళ ఆవుని, దూడని తోలుకొని వస్తూ ఉంటాడు. అప్పుడు చాలా దూరం నుంచి చూసి రామలక్ష్మమ్మ, మా నాన్న వస్తున్నాడు మామ అంటే, అవునా, మామయ్య గారు వస్తున్నారా, సరే కాళ్ళకి నీళ్ళు ఇచ్చి కాఫీ పెట్టు అని చెప్పేసి అక్కడే ఉండి రోడ్డు మీద పలకరిస్తాడు. మామయ్య గారు బాగున్నారా, అత్తయ్య గారు రాలేదా, పిల్లలు బాగా, అన్నయ్య, వదిన ఎలా ఉన్నారు అని పలకరిస్తాడు. అంతా బాగానే ఉన్నారు అల్లుడు, మీరు ఎలా ఉన్నారు, అమ్మాయి నువ్వు కులాసా అని అడుగుతారు. మేము బాగానే ఉన్నాము మామయ్య గారు, దేవుడి దయ వల్ల, మీ ఆశీస్సుల వల్ల. ఈసారి పండక్కి చాలా బిజీగా ఉండి రాలేకపోయాము, వ్యవసాయ పనుల్లో మరి చాలా బిజీగా ఉండిపోయాము. ఏమీ అనుకోవద్దంటే, దానికే ముందులే, అందుకే మీరు రాలేకపోయారు అని నేనే వీలు చూసుకుని వచ్చాను అని అంటుంది. వస్తూ వస్తూ ఏంటి మామయ్య గారు ఈ ఆవును తోలుకొచ్చారు అని అంటే, ఏమీ లేదు, ఇది మంచిగా పాలిచ్చేటటువంటి ఆవు కాబట్టి దీన్ని మీరు ఉంచుకుంటే ఇంట్లోకి పాలు సరిపోతాయి,
అలాగే మీ పాలతో పాటు ఈ పాలు కూడా అమ్ముకుంటే చేతిలో 4 రూపాయలు కూడా ఉంటాయి అని చెప్పినప్పుడు, అయ్యో ఇప్పటికే నాకు చాలా కష్టమైపోతుంది మామయ్య గారు, గడ్డి చేలో వచ్చినటువంటి ఆ గడ్డి అంతా కూడా ఎండుగడ్డి అంతా కూడా ఆ ఎడ్లకి ఆవులకి సరిపోతున్నాయి, మళ్ళీ కష్టమవుతుందేమో అని అంటే వెంటనే రామలక్ష్మి అందుకుని అంటుంది, అదేంటి మామ అలా అంటావు, బెడ్డొచ్చిన ఎలా గొడ్డొచ్చిన ఎలా అంటారు, ఏమో ఈ యొక్క మరి గోవొచ్చిన వేళ మనకి మంచి జరగచ్చేమో అని అంటారు. వెంటనే భార్య మాట కొట్టి పాడేయకుండా, సరేనే రామలక్ష్మి నువ్వన్నట్టే దీన్ని కూడా మనం ఇంకో పాకేస్తాను, ఆ పాకలో కట్టేసి మనము మన గోవులతో పాటు దీన్ని కూడా చూసుకుందారి అని చెప్పి సంతోషంగా స్వీకరిస్తాడు. వెంటనే రకరకాల పిండి వంటలు చేసి మరి తండ్రికి అలాగే మరి భర్తకు కూడా పెడుతుంది రామలక్ష్మమ్మ. రామలక్ష్మమ్మ చక్కగా చేసిన వంటలు అడిగి మరీ తిని చాలా సంతోషిస్తాడు తన తండ్రి. అలాగే భర్త కూడా సంతోషిస్తాడు. అల్లుడు నా కూతుర్ని జాగ్రత్తగా చూసుకో, ప్రేమగా చూసుకో అనేసి మరి కుమార్తెకి అల్లుడికి చెప్తాడు కుమార్తె గురించి. అలాగే కుమార్తె కూడా చెప్తాడు, అమ్మా అల్లుడు గారిని జాగ్రత్తగా చూసుకో, అల్లుడు గారి ఆరోగ్యం జాగ్రత్త, చాలా మంచి మనసున్నటువంటి వ్యక్తి అల్లుడు గారు, మరి ఏం పుణ్యం చేస్తామో ఏమో భగవంతుడు మంచి అల్లుడిని మన ఇంటికి ఇచ్చారు అని చెప్పి అల్లుడి కోసము కొన్ని పొగడ్తలు మాటలు మాట్లాడి చాలా సంతోషంగా, వచ్చినప్పటి సంతోషం కంటే వెళ్ళేటప్పుడు రెట్టింపు సంతోషాన్ని మోసుకొని ఇంటికి వెళ్తాడు. సరే నాన్న జాగ్రత్త, వెళ్ళగానే మరి అమ్మకి అందరినీ కూడా అడిగానని చెప్పని రామలక్ష్మమ్మ చెప్తుంది. అలాగేనమ్మా అంటుంది. ఈ విధంగా ఉంటుండగా అయితే ఉదయాన్నే లేచి రామలక్ష్మమ్మ కళ్ళాపు చల్లి ముగ్గేసుకుని మరి ఆవులకి గడ్డది వేసి, అప్పుడు మామ పాలు తీయి, మన నాన్న తెచ్చినటువంటి ఆ గోవు మంచిగా పాలిస్తుంది అని చెప్పగానే మరి గోవు దగ్గరికి వెళ్ళి పాలు పిండుతాడు సోంబాబు. సోంబాబు పిండినటువంటి పాలు మరి చాలా ఎక్కువ వస్తాయి. ఎక్కువ వచ్చినప్పుడు అంటాడు చాలా సంతోషించి, నేను ఈ గోవు ఎందుకులే అనుకున్నానే, ఈ గోవు వచ్చిన తర్వాత రామలక్ష్మి నాకు చాలా సంతోషంగా ఉంది, మనసులో చాలా ఆనందంగా ఉంది. ఈ శుభ సందర్భంలోని ఈ మొట్టమొదటిగా మన ఇంటికి వచ్చినటువంటి ఈ గోవు పాలను మరి మన గుళ్ళో ఇచ్చేసి నేను వస్తాను, మరి రేపటి నుంచి మనం ఆ పాలు వాడుకుందారి అని చెప్తాడు. సరే మామ మంచి మాట చెప్పావు, నేను కూడా అదే చెప్దారి అనుకుంటున్నాను, నువ్వే అన్నావు కదా, వెళ్ళి స్నానం చేసి ఇవి గుళ్ళో ఇచ్చేసి నువ్వు వెంటనే వచ్చేసేయి అని చెప్తుంది. సరే రామలక్ష్మి అని అంటాడు సోంబాబు. అయితే సోంబాబు పాలు తీసుకుని వెంటనే వెళ్ళి గుడి పూజారి దగ్గరికి వెళ్ళి, అరే పూజారి గారు ఇదిగో మా ఇంటికి కొత్త గోవు వచ్చింది కాబట్టి మొట్టమొదటిగా తీసిన ఈ పాలని తీసుకొచ్చాను, మరి మీరు ప్రసాదం చేస్తారో మరి ఏం చేస్తారో ఇదిగో అంటే, నాయన సోంబాబు అదిగో చూడు అక్కడ సాధువు గారు ఒక ఆయన కూర్చున్నారు మన గుళ్ళోను, ఆయన మరి దేశ సంచారము చేస్తూ మరి ఆధ్యాత్మికంగా బాగా బలపడినటువంటి ఆ గురువుగారికి ఇస్తే పుణ్యము పురుషోత్తం రెండూ లభిస్తాయి, కాబట్టి ఆ గురువుగారికి ఇవ్వి ఆ పాలు ఏం చేయాలో ఆయనే చెప్తారు అని చెప్పగానే వెంటనే గురువుగారి దగ్గర ఆ పాలు పెట్టి సాష్టాంగ నమస్కారం చేసి, సోంబాబు అయ్యా ఈ పాలని మొట్టమొదటిగా ఆ గోవు నా ఇంటికి వచ్చినటువంటి ఆ పాలని తీసుకుని వచ్చాను, ఇదిగో ఈ పాలు తీసుకుని నన్ను దీవించండి అయ్యా అని అంటే, అప్పుడు వెంటనే ఆ పాలు తీసుకుని ఆ సాధువు గటగటగట తాగేస్తాడు. ఈ లోకంలో నేను చాలా రోజులుగా నేను సంచారం చేస్తూ వస్తున్నాను నాయనా, నువ్వు చాలా విధేయుడువు, ఈ లోకంలో అల్ప సంతోషులు చాలామంది ఉన్నారు, మూర్ఖ స్వభావంతో ఈ లోకమే శాశ్వతం అంటూ జీవిస్తూ ఉన్నారు, మరి భగవంతుడంటే భక్తి లేదు, శ్రద్ధ లేదు, భయము కూడా లేకుండా ఉన్నారు. నువ్వు ఎంత విధేయుడువు, రైతువైనప్పటికీ కూడా ఎంత వినయముతో నువ్వు ఉన్నావు, ఆ భగవంతుడు నిన్ను అష్టైశ్వర్యాలతోనూ చక్కటి సంతానముతోనూ నిన్ను దీవించబోతున్నాడు అని చక్కగా శుభవచనాలు పలుకుతూ సోంబాబుని దీవిస్తాడు. దీవించటమే కాకుండా నువ్విచ్చిన ఈ గోవు పాలు ఎంతో మధురంగా ఉన్నాయి అని చెప్పి అప్పుడు అంటాడు, నీకున్న ఈ మంచి మనసును ఆ భగవంతుడు మెచ్చుకున్నాడు, కాబట్టి నువ్వు ఏమీ
మరి కొరత కలిగి ఉన్నావో నేను చెప్పనా? నీకు సంతానం లేదయ్యా అని అనగానే, అవును బాబు, నాకు సంతానం లేదని మీకెలా తెలుసు? ఆ దేవుడే మీతో మాట్లాడుతున్నాడు అని సోంబాబు సంతోషపడిపోతాడు. అంతేకాదు, ఇదిగో నేను నీకు ఒక చిన్న రాయినిస్తాను. ఈ రాయిని తీసుకువెళ్ళి రోజు నీ భార్య నువ్వు కూడా భగవంతుని స్మరించుకునేటటువంటి ఆ గదిలో పెట్టుకోండి. ఈ రహస్యాన్ని మీ ఇద్దరికే మాత్రమే తెలియాలి తప్ప ఎవ్వరికీ చెప్పకండి. ఇది తీసుకువెళ్ళిన తర్వాత నీకు చక్కని కుమారులు పుడతారు. అంతేకాదు, మరి అష్టైశ్వర్యాలు కూడా నీకు వస్తాయి అని చెప్పగానే చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. వెంటనే అది తీసుకొని మరి సాష్టాంగ నమస్కారం చేసి ఆ సాధువు గారికి వెంటనే తీసుకొచ్చి, రామలక్ష్మి, రామలక్ష్మి, నీకొక శుభవార్త చెప్తున్నానే. నేను ఆ గోవును అసలు ఉంచుకోకూడదు అనుకున్నాను. నువ్వు అన్నావే, బిడ్డొచ్చినేలా గుడ్డొచ్చినేలా మనకి కలిసి వస్తుందయ్యా, పెద్దలు ఊరికే చెప్పలేదు అని అన్నావు కదా. నువ్వు నీ మాట కొట్టి పారేయలేక నేను సరే అన్నాను. ఇదిగో ఈరోజు ఈ గోవు పాలు తాగి ఒక సాధువు గారు ఆ గుడిలో ఉండి నన్ను దీవించారే. అంత మాత్రమే కాదు, ఇదిగో చూడు, ఇదేదో ఇచ్చారు రాయి. ఇది దేవుడు గదిలో పెట్టుకుని ఉంచుకుని పూజ చేసుకోమన్నారు. అంతా మంచే జరుగుతుందంట, మనకు సంతానం కూడా కలుగుతుందంట అని చెప్పగానే రామలక్ష్మమ్మ చాలా సంతోషపడిపోతూ, పోనీలయ్యా, భగవంతుడు ఈ రూపంలో వచ్చి మన కష్టాలను తీర్చబోతున్నాడేమో. ఆయన సాధువో లేదంటే స్వయాన దేవుడే దిగొచ్చాడో తెలియదు. ఏదైనా మంచి దర్శనం చేసుకుని వచ్చావయ్యా అని భర్తని మరి పొగుడుతుంది. పొగుడిన వెంటనే మరి ఇద్దరూ కూడా వారు భగవంతుని ప్రార్థించుకునే గదిలోనికి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుని యథావిధిగా వారి పనులు వారు చేసుకుంటూ ఉంటారు. కొన్ని రోజులు ఈ విధంగా గడిచిపోతూ ఉంటుండగా ఏం జరుగుతుందంటే, మరి రామలక్ష్మమ్మ గర్భవతి అవుతుంది. రామలక్ష్మమ్మ 9 నెలలు నిండిన తర్వాత చక్కటి 2 కవల పిల్లల్ని, మగబిడ్డల్ని కంటుంది. ఎంతో సంతోషపడిపోతాడు మరి సోంబాబు. వెంటనే సోంబాబు సంతోషపడటమే కాకుండా అత్తమామలను కూడా కబురు పెట్టి, మరి వారు తోడల్లెళ్ళు కూడా కబురు పెట్టి, పిల్లల్ని ఆ ఊర్లో అందరినీ కూడా కబురు పెట్టి మరి చక్కగా మంచి ఉయ్యాల ఫంక్షన్ చేసుకుంటూ ఉంటాడు. చేసుకున్నప్పుడు ఇంకా రోజు రోజుకి కూడా సోంబాబు పట్టిందల్లా బంగారం అయిపోతుంది. సోంబాబు వ్యవసాయంలో ఏ పని చేస్తుంటే ఆ పని ఫలించుతూ ఉంటుంది. మరి ఊరిలో మరి అందరికీ ఒక విధంగా ధాన్యం పండితే సోంబాబుకి ఇంకో 10 రెట్లు ఎక్కువగా పండుతుంది ధాన్యం. అప్పుడు చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. అంతేకాదు, మంచి ఆస్తిపరుడు, ధనవంతుడైపోతాడు. మరి చక్కటి బంగళా కట్టుకుంటాడు, ఒక కారు కొనుక్కుంటాడు. అంతేకాదు, మరలా అదే ఊరిలోనే ఇంకొక 10 ఎకరాలు పొలం కొంటాడు. అందరూ ఊరిలో వాళ్ళందరూ కూడా చాలా వింతగా చెప్పుకుంటూ ఉంటారు. ఆ మాత్రమే కాకుండా మరి కొత్తగా కొన్నటువంటి ఆ పొలంలో లంకె బిందెలు కూడా దొరుకుతాయి రాంబాబుకి. ఆ లంకె బిందెలు దొరికినాయి అనేసి మరి చాలా సంతోషపడుతూ, ఇవి నేనెందుకు తీసుకోవడం, గవర్నమెంట్ వారికి మరి హ్యాండ్ ఓవర్ చేయాలి అనేసి మరి ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు ప్రభుత్వము మంచి బహుమతిని సోంబాబుకి ఇస్తుంది. ఆ ఊరు వారందరూ కూడా ప్రశంసిస్తూ ఉంటారు. ఈ విధంగా ఉంటుండగా మరి సోంబాబుకు పుట్టినటువంటి 2 కుమారులు కూడా పెరిగి పెద్దవారు అవుతూ ఉన్నారు. ఒక అబ్బాయికి అయితే వ్యవసాయం అంటే చాలా ఇష్టం. ఎంతసేపు కూడా వ్యవసాయము పనులు చేయడానికి చాలా ఇష్టపడుతూ ఉంటాడు. వ్యవసాయాన్ని ఎంతో పరిశోధనాపరంగా పరిశీలించి చక్కగా మరి వ్యవసాయానికి సంబంధించినటువంటి ఆ యొక్క పుస్తకాలు కూడా చదివి చక్కగా వ్యవసాయం చేస్తూ ఆ ఊరిలో అందరికీ సలహాలు చెప్తూ ఉంటాడు. అయితే మరొక కొడుకైతే మరి ఆ యొక్క పశువులంటే చాలా ఇష్టము. పశువుల మీద ఎంతో శ్రద్ధ పెట్టి పశువుల్ని చక్కగా మరి చూసుకుంటూ ఉంటాడు. ఎంతో ప్రేమగా ఆ గోవులన్నిటినీ కూడా పెంచుకుంటూ ఉంటాడు. వెంటనే పశువుల డాక్టర్ దగ్గరికి వెళ్ళి మరి తగినటువంటి జాగ్రత్తలు తెలుసుకొని ఆయనే కొన్ని రోజులకి పెద్ద పశువుల డాక్టర్ అయిపోతాడు చిన్న కుమారుడు. అంతేకాకుండా ఆ ఊరిలోనూ పక్క ఊరిలోనూ చుట్టూ ఉన్న ఊరిలో ఊరికనే పశువులకు వైద్యం చేస్తూ మంచి పేరుని తెచ్చుకొని ఇద్దరూ కూడా ఆ కుటుంబానికి మరి చక్కటి పేరుని తీసుకొస్తారు. అయితే ఒకరోజు ఆ ఊరిలో చాలామంది కలిసికట్టుగా అనుకుంటారు, ఏంటి సోంబాబు కొడుకులు కూడా చాలా మంచి పేరు తెచ్చుకున్నారు, ఊరిని ఏలుబడి చేసేస్తున్నట్టుగానే
ఒకడు వ్యవసాయంలో మంచి పేరు తెచ్చుకున్నాడు, మరొకడేమో పశువుల డాక్టర్ అయిపోయాడు అని చాలా ఈర్ష్యా స్వభావంతో మాట్లాడుకుంటూ ఉంటే ఒక ఆమె అంటది, అయ్యా నేనొక మాట చెప్పనా? మనకి లంకి బిందులు దొరికినాయి అని ప్రభుత్వానికి ఇచ్చారు కదా! వీళ్ళకి దొరికిన లంకి బిందులు మరి కొన్నే ఇచ్చారేమో, కొన్ని వారు దాసేసుకొని వారు ధనాన్ని సంపాదించుకున్నారేమో, అవి అమ్ముకొని కొంత కొద్దిగా వారు అన్ని పొలాలు కొంటూ మరి ధనము ఈ విధంగా సంపాదించుకుంటున్నారని నాకు చాలా సందేహంగా ఉంది అని ఆ ఊరిలో ఒక ఆమె అంటూ ఉంటే, మరి ఇంకొక ఆయన అంటాడు, లేదయ్యా ఒక రహస్యం అయితే ఉంది. సోంబాబుకి వాళ్ళ మామగారు ఒక గోవుని తీసుకొచ్చి ఇచ్చాడంట. ఆ దూడని గోవుని ఇచ్చినప్పుడు ఆ మొట్టమొదటిగా పాలు పట్టుకెళ్ళి మరి ఆ గుడిలో ఇచ్చినప్పుడు వెంటనే ఆ గుడిలో ఒక సాధువు కూర్చుని ఉన్నాడంట. ఆ సాధువు ఆ పాలు తాగి సోంబాబును దీవించి నీకు సంతానంతో పాటు ఆస్తులు అంతస్తులు అష్టైశ్వర్యాలు కూడా ఆ భగవంతుడు ఇవ్వబోతున్నాడు, నీకున్న మంచి మనసును బట్టి అని ఆ భగవంతుడే దీవించాడంట ఆ యొక్క సాధువు రూపంలోను. అప్పటి నుంచి కూడా మరి సోంబాబు పట్టుకున్నదల్లా బంగారమే అయిపోతుంది. అంతే తప్ప సోంబాబు అలాంటి వ్యక్తిత్వం కలిగిన మనిషి కాదు అని చెప్పగానే, అవును సోంబాబు వ్యక్తిత్వం చాలా మంచిది. చిన్న రైతే అయినప్పటికీ కూడా చాలా కష్టాన్ని నమ్ముకుని బ్రతికాడే కానీ ఎప్పుడూ కూడా ఎవరిని మోసం చేయటం కానీ, దగా చేయటం కానీ, అప్పు చేసి ఎగ్గొట్టడం కానీ ఇలాంటివి ఏమీ కూడా మరి చేయలేదు. తనకున్న దాంట్లో మరి అనేక మందికి సహాయం చేస్తూ వచ్చాడు. మరి ఏమీ లేని సమయంలో కూడా అలాంటి సోంబాబు చాలా మంచి పనులే చేస్తాడు కానీ ఎప్పుడూ కూడా చెడ్డ పనులు చేయడు అని మరొక వ్యక్తి అంటారు. ఈ విధంగా ఉంటుండగా రామలక్ష్మి సోంబాబు కూర్చుని, రామలక్ష్మి మనం పెద్దవాళ్ళమైపోయామే, చూడు మన పిల్లలు ఎంత ప్రయోజకులైపోయారు, ఆ దేవుడే దిగి వచ్చి వరమిచ్చినట్టుగా ఉందే నాకు. ఎందుకంటే ఒకడు పెద్దవాడేమో వ్యవసాయములో రాణిస్తూ ఉన్నాడు, చిన్నవాడేమో పశువుల దగ్గర రాణిస్తూ ఉండు, ఇద్దరూ కూడా మంచి పేరు ప్రఖ్యాతులు గడించారు. ఇంతకంటే ఏం కావాలి చెప్పు, ఇదంతా ఒక కళా నిజమా అన్నట్టుగా ఉందే నాకు. అంటే అవును మామ, నాకు అలాగే ఉంది. నిజంగా గొడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ అంటారు కదా, ఆ రోజు మా నాన్న తీసుకొచ్చినటువంటి ఆ గోమాత మన ఇంటికి వచ్చిన వేళ విశేషము. మనకంతా శుభమే జరిగింది మామ. మరలా మనం ఒకసారి గుడికి వెళ్ళి ప్రశాంతంగా ఆ దేవుని దండం పెట్టుకుందారు పద అని చెప్పి భార్యాభర్తలు ఇద్దరూ కూడా బయలుదేరి గుడికి వెళుతూ ఉన్న సమయంలో మధ్యదారిలోనూ చాలా వృద్ధాప్యములోని ఒక చెట్టు కింద కూర్చొనున్న ఒక వృద్ధుడు కనిపించాడు. సోంబాబు అంట పిలిచాడు. వెంటనే ఉలిక్కుపడి, ఎవరు, ఆ స్వరం ఎక్కడి నుంచి వస్తుంది రామలక్ష్మి అనగానే, అదిగోనయ్యా ఆ పెద్ద ఆయన పిలుస్తున్నారు పద అని వెనక్కి వెళ్ళి మరి దండం పెట్టుకుని, అయ్యా మీరు నన్ను పిలిచారా అని సోంబాబు అడుగుతాడు. అవును నాయనా, నిన్ను నేనే పిలిచాను, మర్చిపోయావా నన్ను అనంటే, నాకు గుర్తులేదయ్యా చెప్పండి అంటే, ఆ రోజు గుళ్ళో నిన్ను ఆశీర్వదించి నీకు ఒక రాయి ఇచ్చానే, నీకు సంతాన భాగ్యం కలుగుతుంది, మరి అదృష్టం నిన్ను వరిస్తుంది అని చెప్పాను కదా, దానికి ప్రతిఫలమే ఈరోజు నువ్వు అనుభవిస్తున్నది ఇదంతానయ్యా అంటే, అవునయ్యా గుర్తుకొచ్చింది, ఆ రోజు మీ రూపంలో భగవంతుడే వచ్చి నన్ను దీవించాడయ్యా అనగానే అప్పుడు భార్య కూడా ఇద్దరూ కూడా సాష్టాంగపడి నమస్కారం చేస్తారు. మీ మంచితనమే, మీకున్న మంచి వ్యక్తిత్వమే ఆ భగవంతుడు నా రూపంలో వచ్చి మిమ్మల్ని దీవించాడు. ఇక ముందు కూడా నీ బిడ్డల్ని కూడా ఇద్దరిని కూడా దీవించబోతూ ఉన్నాడు, నీ ఇంటికొచ్చే కోడల్ని కూడా దీవించిపోతూ ఉన్నాడు అని చక్కగా మంచి శుభవచనాలు పలికి, సరే ఎక్కడికి వెళ్తున్నారు, గుడికి వెళుతున్నారా, వెళ్ళిరండి మీ దంపతులు, మరి పచ్చగా మీ కాపురం ఉండాలి, అంతేకాదు నీ కుమారులిద్దరికీ కూడా చక్కటి భార్యలు రాబోతున్నారు, వారు కూడా పిల్లలతోనూ కూడా చక్కగా కుటుంబం వర్ధిల్లిపోతుంది, దీని గురించి నువ్వేమాత్రము సందేహపడకు రైతన్నా అని చెప్పి ఆఖరిగా మాట చెప్పి మరలా దీవించి, మరి సెలవు, ఇంకా నేను ఈ ఊరు నుంచి వెళ్ళిపోతూ ఉన్నాను, మరలా మిమ్మల్ని చూడాలనిపించి, మీరు ఏ స్థితిలో ఉన్నారో చూడాలనిపించి మరలా నేను ఈ ఊరికి రావడం జరిగింది సోంబాబు అని చెప్పగానే, చాలా ధన్యవాదాలు బాబుగారు అని మరి సాష్టాంగపడి మరలా నమస్కారం చేసి సోంబాబు తన భార్య మరి గుడికి వెళ్తారు. గుడికి వెళ్ళి
దేవుడు చేసినటువంటి ఆ మేలును బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియచేసి వారికి కలిగి ఉన్నటువంటి దానిలో అనేక మంది పేదలకి సహాయం చేస్తూ ముందుకి సాగిపోతారు. చూశారు కదండి ఈ కథలోని నీతి. నిరంతర కష్టజీవి అయినటువంటి చిన్న రైతన్న నమ్మకంగా యథార్థంగా జీవించినప్పుడు దేవుడే వచ్చి వరమిచ్చాడండి. ఎంత దాని ఫలితము తను గొప్ప ధనవంతుడయ్యాడు. అంతేకాదు తన బిడ్డలు, తన పొలము, తన గోవులు, ఆవులు అన్నీ కూడా మరి మంచిగా ఫలించాయి. మంచి ఫలభరితమైనటువంటి జీవితాన్ని పొందుకు ఉన్నాడు. కాబట్టి ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కడలి వ్లాగ్స్, మోటివేషనల్ వర్డ్స్, ఇన్స్పైరింగ్ స్టోరీస్, మోరల్ వాల్యూస్, మోరల్ స్టోరీస్, జీవిత సత్యాలు మరెన్నో మంచి విషయాలు చెప్తూ నా ఛానల్ ద్వారా మీ ముందుకు వస్తూ ఉన్నానండి. ఈ ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. Thank you for watching.